దూరం ఉంటాయి మంచి కూడా చెప్పదు కదా ఇది అవసరమే లేదు ఎందుకే ఇవన్నీ ఇప్పుడు అవసరమా కరెంటు అతడు ఏ గారిక నేను లేనప్పుడు ఇప్పుడు చెప్తాను ఒకరు నిజనా మీ భార్య కరెంటు ఫోటో తీసుకోండి ఇక అందరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన చీరలు పంపిన ముట్టినా ఓలకు అలా ముట్టిన వాళ్ళు ముట్టారు నీ ముట్టే చెప్పు 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 టైం పడుతుంది కదా ఏదైనా కానీ టీఆర్ నగర్ లో ఇప్పుడు అవుతుంది మొన్న మస్జిద్ కాడ రోడ్ ఇచ్చిన మీకు అర్థమైందా చెప్పినప్పుడు ఒక రూమ్ అనేది ఏర్పడి బాగా ఇబ్బంది అవుతుంది వర్షం పట్ట రావాలంటే చిన్న రూమ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తే పర్మనెంట్గా ఉంటుంది నమస్తే ఫోటో తీసుకున్నాం అది కూడా ఉంటాను సయ్యద్ భాయ్ సార్ కొన్ని వాటర్ తీసుకురండి అన్న సీనా మీ చేతులు మనసు లచ్చనా ఒక నిమిషం చేతులు మనసుకి ప్లేట్ ఇట్లా వచ్చి ఇన్నే ఉంటా చెప్తున్నా అవా చూసినా తిను పక్క జరుగురు మీరు ఆడగట్టింది కూడా పోసమ్మా సార్ పోసమ్మ పైన సరస్వతి టెంపుల్ ఏమేమి ఉన్నాయి శివుడు ఉన్నాడు ఇంకేమున్నాయి ఇప్పటికెళ్ళి మాకు ఇది ఒక్కటే సార్ సరస్వతి అంటే ఎవరు ఎవరి భార్య శంకరుడు ఉన్నారా సో ఇక ఇప్పటికెళ్ళి ఏదైనా దొరికితే ఇసుపడ పెట్టారు ఏడు కాడ పెట్టుకుంటారంటే దానికి అది అంతా అయ్యారు క్రాంతి తోడు కొట్టిరా
నమస్తే సార్ అనిల్ అనిల్ సార్ ఏది మన దాసరి జరుగును నీళ్ళు కరెంటు సెప్టిక్ ట్యాంకులు 3 విధంగా అనిలేనా భోజనం పెట్టి తిన్నదింటలో దాసరి మన ప్రవీణ్ సార్ రెడ్డి క్రాంతి సార్ క్రాంతి సార్ రిషి సార్ నా దాసరి ప్రయోజనం లేకపోతే పసుపు దేవునికి దండం పెట్టుకుంటారు అయితే సార్ అవే పని అదే పని అభివృద్ధి కోసం దీనికోసం పని అవుతుంది సరే అమ్మా నమస్తే ప్రత్యేకంగా వర్షం తీసుకొచ్చి చేస్తున్నారు వేణు 2 నిమిషాలు మాట్లాడదాం కరెంట్ లేదట కరెంట్ లేదట అందరు కూర్చోండి అమ్మ కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి అమ్మ కూర్చోండి కూర్చోండి కావాలి అమ్మ కూర్చోండి ఒకసారి అమ్మ కూర్చోండి కూర్చోండి కింద కూర్చోండి ఇంకేంటి ఇల్లు నీకు రావాలని కోరుకుంటున్నాను లేదు కదా నీకైతే ఇల్లు లేదు కదా మరి ఇల్లు ఎందుకు రాలే నీకు 3700 ఇందిరమ్మ తేడు అంటే లేనట్టే కదా లేనట్టే ఉండదు ఏదైనా ఒకటే ఉంటుంది ఇచ్చిన కాగితం ఏముండదు రమేష్ మైక్ వస్తుంది సార్ మీరు చిన్న ఇక చేరియమ్మా నరేందర్కి అక్కడ వేస్తారు సజ్జల వేణు అయిందా అందరూ అభిమానివి నా వాడకట్టు నువ్వు నామదర పిల్లలు అక్కడ పెడుతుండే బాగా చిన్న నువ్వే నీ వయసు ఎంత ఉంటాయి సార్ 49 మరి నాది మరి కూర్చో అదే వాడకట్టు సంధిలో మీరు ఇక్కడ ప్రస్తుతం ఏర్పాటు చేసినటువంటి సరస్వతి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రధాన కార్యదర్శిగా నా పాత్ర పోషిస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి సాధారణంగా మనం ఆహ్వానించింది సరస్వతి అర్బన్ హౌసింగ్ బోర్డు కాలనీ తరపున నూతనంగా ఏర్పడినటువంటి దేవాలయ కమిటీ తరపున గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు అన్న సంజయ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గోలి శ్రీనివాస్ అన్న గారికి, చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారులకు, మేడం రాలేరు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లు, తాజా మాజీ కౌన్సిలర్లు, మరి ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మా కమిటీ సభ్యులు మలయనే కానీ, ప్రసాదే కానీ, సుభానే కానీ, మిగతా షెట్పల్లి కిషనే కానీ మిగతా ఉన్న వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ గుడి మనకు ఏదైతే స్వయంభూ వెలువడమో మనము దానికి యాదృచ్ఛికంగా మనం దాన్ని తీసుకొని పోవడం, ముందర తీసుకొని పోవడం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అది దైవ సంకల్పం. మరి మనం ఇక్కడికి వచ్చినామంటే దీని వెనక ఒక పెద్ద కథ ఉంటుంది.
మరి స్వప్నం సాకారం చేసుకోవాలంటే మన స్వప్నాలు గంట కానీ సాకారం చేసుకోలేము. మరి స్వప్నం కన్నాడు అన్నగారు, దాన్ని సాకారం చేసిండు. 10, 20, 30 ఇండ్లు కడితే చాలా పెద్దగా చెప్పుకుంటారు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే అయితే ఒక 20 ఇండ్లు కట్టుకొని దాన్ని ఫోకస్ చేపించి ఇమాజినేషన్ చూపించి చేపించేటువంటి ఈ రోజులలో తక్కువ టైం లోపల, కరోనా టైం లోపల కూడా ఎంతోమంది బయటకు రాకున్నా కూడా తన దీక్ష పట్టుదలతోని ఈ 4520 ఇండ్లను ఇండి కట్టించినట్టే దాదాపుగా ఒక మున్సిపల్ ఒక టౌన్ అవుతుంది. దాదాపుగా మరి ఇప్పుడు రైకాలు ఏదైతే ఉందో మరి ఇంత గొప్ప పని చేసినందుకు మనకు దేవుడి పుణ్యాన వారు మనందరికీ ఈ ఇండ్లను ఏదైతే పట్టాలు లబ్ధిదారులైనటువంటి మనందరికీ పట్టాలు అందజేసినారు. ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతంగా ఇక సొంత ఇంటి కళ సాకారం అయిందంటే చాలా గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి. కాబట్టి మరి ఒక నెల 2 నెలల లోపల కూడా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి వారు అన్నగారు చెప్పింది. ఇంతకుముందు మేము అక్కడికి పోయినప్పుడు 2 గంటలు ఎండల, ఫుల్ ఎండల 2 గంటలు ఆ ఏరియా అంతా పర్యవేక్షణ చేసిండు. మరి వారు కూడా కేవలం సేవ చేయడానికే వారు ఒక కారణ జన్ములుగా పుట్టిర్రు. మనం చూస్తున్నాం ఫస్ట్ నుంచి వెళ్ళి ఒక వైద్య వృత్తిలో ఉన్నాను కూడా వేల వందల మందికి ఎన్ని ఆపరేషన్లు చేసిండో చేపించుకున్న వాళ్ళకి తెలుసు, కానీ ఆ చేతులకు ఎన్ని ఆపరేషన్లు చేసిండో ఎన్ని సేవాభావాలు చేసిండో తెలియదు. గుప్తంగా దానకర్ముడు ధర్మదాత తెలియకుండా కూడా చాలా మందికి హెల్ప్ చేస్తాడు. మరి వారికి ఏదో ఒకటే విషయం, నేను రాజకీయాల్లోకి వస్తే సేవ ఇంకా ఎక్కువ విస్తృతంగా చేయాలనే ఆలోచన కొద్ది వచ్చింది, కానీ ఏదో సాధించాలని చెప్పి రాజకీయాలకు రాలేరు. మరి మనటువంటి వాళ్ళకు జీవితకాలం గుర్తుంచుడే విధంగా నేను కూడా చాలా కష్టపడి ఆ వ్యాపారాలు చేసిన, నష్టపోయినా ఏం లేని పరిస్థితులు ఉండే. మరి మా తల్లిగారు ఒకటే మాట అంటది, నాన్న నాకు 2 కళ్ళకు వెలుగు పెట్టిండు పెద్ద కొడుకు, మీరు 100 ఏళ్ళు జీవించడానికి ఒక ఇల్లును కట్టించిండు, ఇంతకంటే నా జన్మలో నేనేం చూడలేనురా, అన్నని ఖచ్చితంగా కలవాలి, నువ్వు కలవకపోతే మాత్రం ఇంట్లోకి వెళ్ళి నేను ఇళ్ళగొడతా అని చెప్పి మా తల్లి ఇప్పటికంటే రోజు అది చెప్తా, అన్న కలుతున్నావా లేదా, ఈ మధ్యన కలుతలేను అమ్మ అంటుంది, అమ్మ కలుతున్నాను అబద్ధాలు ఆడుతున్నా, మధ్యలో ఇక్కడ ఈ పని కమిటీ చేయబట్టి మేము కలవలేకపోతున్నాం. మరి ముఖ్యంగా ఈ శివాలయం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదో మరి దీనికి కూడా కొంచెం సహాయ సహకారాలు చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ గటర్లు మోర్లు కట్టినరో దానికి రోడ్డు క్యూరింగ్ చేయక మురికి కాలువలు అటు చిన్న వర్షం పడితేనే తేలికపాటి పడితేనే, ఇంతకుముందు మురికి కాలువ లేనప్పుడు కూడా ఒక మోస్తారు ఉండే, ఇప్పుడు చాలామంది దెబ్బలు తాకుతున్నాయి. ఏవైతే ఈ డ్రైనేజీ వ్యవస్థ సెప్టిక్ ట్యాంక్ ఇంకా కనెక్ట్ కాలేదు, మేము ఏమంటున్నామంటే ఒకటి ఇదొకటి, ఇంకోటి ఏంటంటే మున్సిపల్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తిని నియమించడం, మధ్యలో మేము సొంతంగానే మా సుమానే కానీ సుమాను మా కమిటీ సభ్యుడు చాలా రోజులు నీళ్ళు ఆన్ ఆఫ్ చేసిండు, ఆయననే బాధ్యత తీసుకున్నాడు, మధ్యలో అయి వస్తుండు, ఆయనతో చేపిస్తున్నాం. కాబట్టి కొంచెం మాకు చిన్న విషయాలు మేము కూడా వెంటనే ఇదేవుతాం. ఎందుకంటే ఒక పని కావాలంటే కొత్త వ్యవస్థ, దానికి కూడా పని ఉంటుంది, ఎన్నో వ్యవస్థలు ఉంటాయి, అన్నిటి తట్టుకుంటూ ఈ దాకా రావాలి, వారు తీసుకురావాలి. ఇంతకుముందు కూడా చెప్పారు ముఖ్యమంత్రితోని ఈ ప్రదేశాన్ని మున్సిపాల్లో కలవడం జరిగింది. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంది, కానీ మున్సిపల్ గా ఇది గర్కానా ఘాట్కా అన్నట్టుండే. ఇప్పుడు జగిత్యాలో కలిసింది, గవర్నర్ గారితో కూడా సంతకం చేయించుకొని వచ్చారు. ఏదైతే గెజిట్ కూడా వచ్చింది, ఇప్పుడు రెడీ వచ్చింది అన్నగారు. మరి ఇది చాలా పెద్ద విషయం, మనం జగిత్యాల కలవడం అంటే అది ఎట్లనంటే దీనికి ఒక బ్రాండ్ ఐకాన్ అయితే ఉన్న డెవలప్మెంట్ కూడా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మహిళలకు కూడా పని చేసుకోవడం అంటే జగిత్యాలు పోవడం అవుతుంది. ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకు చిన్న అవకాశాలు ఇస్తే మహిళలు ఒక 5,000, 10,000 రూపాయలు సంపాదించుకుంటే స్వయం సాధికారిత దిశగా పోతారు. ఇవన్నీ చేసి ఇది ఒకటి చేయాలని చెప్పి చెప్తున్నాము. మేము కూడా జగిత్యాలకు షాపులు రన్అప్ చేసుకుంటున్నాం. మహిళలకు అవతల బీడీలు చేయడం కష్టమవుతుంది. ఏదైనా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకు మీరు ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు అందులో పని చేస్తే వాళ్ళు కూడా స్వయం స్వావలంబన దిశగా పోతారని చెప్పి తెలియజేస్తూ, మరి మా నుంచి ఏమైనా తప్పులు జరిగినా అని కూడా మధ్యలో మిమ్మల్ని కలవలేము. మాకు ఇక్కడ రాత్రి పగలు మేము పహారగా వస్తున్నాం. ఇక్కడ కొత్తగా మైగ్రెంట్ అయిన వాళ్ళు ఇక్కడ కొత్తగా వాళ్ళు వస్తున్న వాళ్ళని కొంతమందిని సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాళ్ళని కూడా మేము తరిమి కొట్టడం జరిగింది. మేము ఈ ప్రదేశంలో ఫస్ట్ స్టేబిలిటీ కావాలని చెప్పి మిమ్మల్ని కలవడం జరగలేదు. మా నుంచి ఎటువంటి తప్పులు జరిగినా కూడా మీరు క్షమించాలి. పెద్ద మనసుల వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. మరి వారు కూడా దానికి సహాయ సహకారం ఇవ్వాలి. ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటే మమ్మల్ని స్వయం వ్యవస్థ దిశగా మేము ముందట సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు పట్టణ పేద ప్రజల కోసం నిర్మించిన ఇందిరమ్మ కాలనీ, తర్వాత నూతనంగా నిర్మించిన కేసీఆర్ కాలనీ నగర్ కావచ్చు, ఇంకా మున్ముందు నిర్మించబోయే ఇళ్ళ కోసం అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ ఇందిరమ్మ కాలనీగా 2008లో
ఏర్పాటైన ఇనుకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ తర్వాత 2018లో ఏర్పాటైన కేసీఆర్ నగర్ మెల్లమెల్లగా పూర్తిగా అవుతా ఉన్నది. ఇప్పుడు 4520 ఇండ్లు పూర్తయినాయి. పాత ఇందిరా మిల్లు వివిధ దశలలో ఒక 1600 ఇండ్లు ఉన్నాయి. ఇందులో 500 ఇండ్లు కంప్లీట్ అయింది. అయితే వీటన్నిటికి కూడా ఇల్లు కట్టినా కానీ వసతులు ఉండాలి. అన్నిటికంటే ప్రధానం మనం ఇల్లు కట్టుకుంటే నీళ్ళు, కరెంటు, మన వాడిన నీళ్లు మోరి ద్వారా బయటకు పోవాలి. వెనుకటి కాలం వేరు. అప్పుడు ఏదో ఇల్లు కట్టిస్తే ఇక వాళ్ళు కరెంటు పెట్టుకుందరు, లేకపోతే దీపం మీద ఉండరు. మోరైతే ఉండకనే పోవు, ఆ ముందర ఉంటుండే అక్కడ గుంతలో పోవు, చేదుకొని పోసుడు కాబట్టి ఎక్కతక్క పాడు కాకపోవు, గిన్నెని నీళ్ళు అన్నీ ఇంకుతుండే. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నూకపల్లిలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే బాగుండదు. ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు కష్టపడి అప్పుడు నీళ్లు లేని కాలంలో సగం కట్టుకొని ఇడిచిపెట్టిన బాధలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అది కొన్ని వేల మందికి తెలుసు జగిత్యాలు. ఆ తర్వాత నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, ఇలా గుడికాడికి వచ్చినాం. కానీ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు కాబట్టి మరి ఇంతకుముందు ఇక్కడ ఇండ్లు కట్టిరు కానీ ఇది గ్రామ పంచాయతీ కాదు, మున్సిపాలిటీ కాదు. పాప 500-600 ఇండ్లు చెత్తలు పోసుకొని దర్వాజాలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇంతకుముందు తమ్ముడు రమేష్ చెప్పిండు, రోడ్డు పడితే వాళ్ళు ఉంటే వాళ్ళని నిలబెట్టామని. నేను కూడా చూస్తుంటే ఎక్కడెక్కడో వచ్చి తాగుబోతాడు వచ్చి దర్వాజాలు కూడా విక్కొని ఇండ్లుండు అన్నీగా గలీజ్ పనులు కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ పని మొదలైనాక మెల్లగా మార్పు వస్తూ ఉన్నది. వాస్తవానికి 200 ఇండ్లు ఉన్నాయి కూడా గ్రామ పంచాయతీలు, కళ్ళపల్లి అసంటి, హనుమాన్పేట అసంటి. కానీ 500 మంది కట్టుకున్నా కానీ గ్రామ పంచాయతీ చేయలేదు. నాకు ఆలోచన వచ్చింది, అరే టీఆర్ నగర్ గ్రామ పంచాయతీ ఉన్నది, అదంతా జగిత్యాల పట్టణ పేద ప్రజలకు కట్టింది, దాన్ని మున్సిపాలిటీ కట్టాలని కట్టి దానికి మోర్లు అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయినాక చేసినాం. కావాలంటే మీరు పోయి చూసుకోరు. ఎప్పుడైనా అంటే నేను 18 ఎమ్మెల్యే గెలిచిన, 23 అడవులు అయినా ఇంక అవుతున్నాయి. అంతకుముందు ఇండ్లు కట్టారు దాదాపు 20-30 ఏళ్ళు, సరిగ్గా కట్టేర్లు కూడా లేకుండే. మరి అయినాయి అంటే సంజయ్ కుమార్ జేబులోకి వెళ్ళి ఇయ్యాడు, ఎవ్వరెవరో జేబులోకి వెళ్ళి ఇయ్యారు. ఇందిరమ్మ కాలనీ పెట్టామంటే ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యారు. కేసీఆర్ గారు కాలనీ అంటే కేసీఆర్ గారికి ఇవ్వరు. సంజయ్ సార్ చేసిండే సంజయ్ సార్. ప్రజల పైసలు వివిధ పనుల ద్వారా మనకు వచ్చినాయి, మళ్ళీ మనం ప్రజలకు తెచ్చారు. అది ఏ నాయకుడు ఎక్కువ తెచ్చిస్తే ఆ నాయకుడికి క్రెడిట్ వస్తుంది. మీరు అందరూ మెచ్చుకుంటారు, నన్ను గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరికీ వారే ముఖ్యమంత్రి. 141 మున్సిపాలిటీలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇలా జగిత్యాలనే మనం కట్టినాం. ఎందుకంటే నాకు ఆలోచన వచ్చింది, అంతకుముందు తరం నాయకులు కడతామన్నారు, రకరకాల కారణాలు ఆగిపోయినాయి, మనం చేయాలి అనే సంకల్పంతో పైన నాయకులను మాట్లాడి టెండర్ వెళ్తే కాంట్రాక్టర్ పారిపోయింది. మీ అందరికీ తెలుసు. అక్కడ శిలాఫలకం చూస్తే 2018 మే 19 ఏమో ఉంటుంది. 2018 డిసెంబర్లో గెలిచిన అంటే నేను గెలకముందే శిలాఫలకం ఇవన్నీ మంజూరు చేయించినాం. అప్పుడు ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది. కాంట్రాక్టర్ వచ్చిండు, ఆడినంత పొక్కిలు చేసిండు, పోయిండు. ఎందుకంటే తుట్టవుతుందని చెప్పి అనుకున్నాడు. 2019 ఏడాది తర్వాత కూడా ఎవరు రాలే. 2019 చివరిలో అంటే ఏడాది నర్దంకు గౌరీ శంకర్ ఇన్ఫ్రా వాళ్ళు మా బావకు దోస్తులు అయితే తీసుకొచ్చి కష్టమో నష్టమో చేయండి. ఇప్పుడు ఆలీలు మాట్లాడుతున్నారు, సంజయ్ కుమార్ షాడో కాంట్రాక్టర్ అయినాడు. మరి నేను కాంట్రాక్టర్ షాడోనే అసలు నాకులో తెలియదు, కానీ నాకేం సంబంధం లేదు. కానీ నేను మా బంధువులు మిత్రులు తీసుకొచ్చినందుకు ఇవాళ 20,000 మందికి గూడైతే దొరుకుతుందని చెప్పి నేను సగమైన షాడో కాంట్రాక్టర్ అని చెప్పి ఓ నలుగురితో సపాట్లు కొట్టించుకున్నారు కావచ్చు. కానీ ఈ 4,520 మందికి తెలుసు రాష్ట్రంలో ఎక్కడ కాలే. ఈడైనా ఒక సామాన్య ఎమ్మెల్యే రాజకీయ కుటుంబాలకు లచ్చిండు. ఎందుకంటే బుద్ధి తెలిసే నాటికే అంతర్గామంలో అప్పుడు ఇండ్ల మంత్రి వచ్చి, అదేవిధంగా మా దగ్గరి బంధువు నా భార్యకు సొంత తాత చొక్కరావు అనే మంత్రి ఉండే, మా సొంత జాగిచ్చాడు, ఇండ్లు కట్టించిన. అంటే నాకు బుద్ధి తెలిసి 12 ఏళ్ళ సందర్భంలో నేను అప్పుడు చూసిన. ఇప్పటికి శిలాఫలకం ఉన్నది, ఇండ్లు ఉన్నాయి. నేను పుట్టక ముందు గాంధీనగర్ కట్టినట్టు
అప్పుడు మా ఇంకో చిన్న తాత ఎంపీ అప్పుడప్పుడు పోతుంటే అక్కడ దళితులు చెప్తారు మీ తాత ఉన్నప్పుడు ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు ఒక లైబ్రరీ పెట్టి ఇవన్నీ మొన్న వాళ్ళ మనవాడు అడిగాడు నువ్వు లైబ్రరీ పెట్టినా వాళ్ళకు కూడా ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి వాళ్ళ పిల్లలకి ఇలా 450 మంది దళితులకు వచ్చినాయి 25 మందిలో మన బీసీలు మన రమేష్ ప్రసాద్ సుమను చెక్కి కనన్న ఇట్లాంటి వాళ్ళకి వచ్చినాయి ఇంకా చాలా మందికి వచ్చేటివి ఉన్నాయి మరి ఈ సందర్భంలో ఇది నేను ముగిస్తూ ఈ ఎలక్షన్ కోడ్ అంటారు ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ నడుతుంది అధికారులు రారాదు అందుకే దూరం దూరం ఉంటున్నారు కానీ మరి పనులు ఆగద్దని చెప్పి మరి కరెంటు బాయని చెప్పి కరెంటు అధికారులు రమ్మన ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రమ్మనొచ్చు మేమే ఇప్పుడు ఇనాగ్రేషన్లు చేస్తలేము దండలు వేసుకుంటలేము కాబట్టి పనులు జరగాలి నిరంతరం ప్రక్రియ కాబట్టి రమ్మన్నా మీ అందరిని కోరేది ఏంటంటే కరెంట్ వచ్చింది కాంట్రాక్టర్ గారు ఇచ్చిండ్రు నీళ్లు కొద్దిగా సమస్య అవుతున్నాయి అప్పుడప్పుడు మనలు ఆవేశపడద్దు ఇది అచ్చంగా నీళ్లు లేని ప్రాంతం వాస్తవానికి ఇంత దూరం మనం వచ్చేది లేకుండా ఇక వచ్చినాం వచ్చినాం ఇక రాజకీయాలు బోధాల్సుకుని కూడా మాట్లాడితే అప్పుడు మాట్లాడతా ఎందుకు వచ్చిండ్రు ఏందనేది కానీ ఇప్పుడు నేను మాట్లాడు కానీ ఇప్పుడు కావాల్సింది ఏంది నీళ్ళు కావాలి రేపటి నుంచి ట్యాంకుకు లోపల కలర్ ఎత్తారు అది వేయకపోతే అపెక్స్ పైట్ వేయకపోతే అపాక్సీ అంటారు నీళ్ళు కారుతాయి లీక్ అవుతుంది రేపటికి వెళ్ళేస్తారు 2 కోట్లు వేయాలి 4 రోజులు పడుతుంది అంటే రేపు ఫస్ట్ 28 తారీఖు 4వ తారీఖు వరకు పెయింటింగ్ అయిపోతుంది ఇదివరకే నీళ్లు నింపి పంపినరు మనకు ట్యాంక్ మంచిగా ఉన్నది నల్లాలు సెట్ అయింది 5 తారీఖు నాడు నీళ్లు నింపిస్తా ఏడుకలు రావాలి నీళ్లు వెనుకట కాంగ్రెస్ కాలంలో పోచంపాడు కడితే ఆ పోచంపాడికి వెళ్ళి డబ్బాకి వెళ్ళి జైత్యాలకి వెళ్ళి టీఆర్ నగర్కి వెళ్ళి ఎక్కియాలి మరి అప్పటికెళ్ళి కూడా నేను మీకోసం మీరు గెలిపించారు నన్ను అట్టికి కాదు నా రుణం తీసుకోవాలి చాలా మంది గెలుతుంటారు పోతుంటారు కానీ నాకు రుణం తీసుకోవాలనుండి అప్పుడే 7 కోట్ల రూపాయలు తెచ్చి టీఆర్ నగర్లో సంపు కట్టించినాం మొన్న మళ్ళీ 14 కోట్లు తెస్తే కొత్త మోటార్లు పెట్టింది ఇప్పుడు మన గౌరీశంకర్ ఇన్ఫ్రా వాళ్ళు మన క్రాంతి కనబడుతుంటాడు వాళ్ళ టీం అంతా సయ్యద్ కనబడుతుండా వాళ్ళు నల్లాలు చేస్తుండ్రు సెప్టిక్ ట్యాంకులు కడుతున్నారు ఇప్పుడు 3722 ఇండ్లు ఇచ్చినాం అందుకని ఒక 55 మంది దొంగలు దొరికితే ఆ ఇచ్చిన 2 సర్కారులను జైల్లో పెట్టి తోమి నౌకర్లు పోయినాయి 55 ఇండ్లు క్యాన్సిల్ అయినాయి అంటే అందుకెళ్ళి 55 పోతే 3018 3720 లెక్కలు పోతే 3670 దానికి ఉంటాయి 3670 ఇండ్లు 7 దానికి వస్తున్నాయో ఆ మొత్తం సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి ఇవాళ లాస్ట్ లైన్ చెత్త పడుతున్నారు అంటే ఇవాళ క్యూరింగ్ అది అంటే 4-5 రోజులు అయిపోతుంది 4-5 రోజుల అదైపోతుంది 4-5 రోజుల సెప్టిక్ ట్యాంకులు అయిపోతాయి కరెంటు కనెక్షన్లు అయిపోయినాయి నేను చెప్పిన కాంట్రాక్టర్కు జల్లు ఎందుకు పెట్టినాక 3700 వరకే పెట్టినట్టువి మరి మిగతా 700-800 ఇళ్ళు మనం పంచాయతీ ఉన్నాయి ఎవడో నెతకపోతే ఇంకా మనుషులు పెట్టాను రెండవది ఇంతకుముందు మీ అందరికీ కూడా అన్నీ తెలుస్తున్నాయి ఎందుకంటే టీవీలలో వాడు సంజయ్ కుమార్ ఏం చేసిండు అంటే మీకు తెలిసి ఏం చేసిండు వాటినే గెలిపిస్తారు నన్ను అప్పుడు కూడా మత్తగలరు వాటినే గెలిపారు మీ అందరూ తెలుసు నేను ఈ 5-6 నెలలకెళ్ళి అసలు టీవీలలో ఎక్కువ దీని గురించి మాట్లాడతలేను నెల రోజులకెళ్ళి అసలే మాట్లాడకపోతే మన మీడియా వాళ్ళు అడిగిన మిత్రుడు ఏం సార్ మీరు టీవీ ముందర కత్తలేటి ఏ తొందర వచ్చిందా మస్తుకున్నది గెలిపించిన పనులు నడుతున్నాయి అయినాక మాట్లాడతా అని చెప్పి మరి ఈ 9వ తారీఖు మనకి ఎలక్షన్ కోడ్ అవుతుంది ఇవాళ ఎలక్షన్ నడుతుంది అంటే చదువుకున్న వాళ్ళు వేసేది దానివల్ల ఆగిపోయింది ఇన్ని రోజులు మన ప్రాంత పెద్ద మనిషే దానికి ప్రాతినిధ్యం వహించాడు వారు కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళు నిలబడ్డారు ఎవరో ఒకరు గెలుస్తారు వాళ్ళు ఎవరైనా గెలండి మీరు నన్ను గెలిపించిన ఎమ్మెల్యేగా మీకు పనులు చేయాలంటే వాళ్ళతో ఉండాలి ముఖ్యమంత్రితో ఉండాలి ఇండ్ల మంత్రితో ఉండాలి మరి ఇండ్ల మంత్రి ముఖ్యమంత్రి ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకుని గెలిచారు మరి ఇంద్రమ్మ బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్ళతో నేను రోజు డౌన్ అనుకుంటా మీరు ఎప్పుడైనా నీళ్ళు రానప్పుడు రోడ్డు మీద కూర్చుంటే వస్తాయా నాకు వాళ్ళకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన అది రాజకీయ కుటుంబం వాళ్ళ కుటుంబాలతో నాకు మోడికెళ్ళి ఎరక అరే రావా కలిసి పనిచేద్దాం నీకు ఎన్నటని పైసలు ఇస్తామన్నారు పాత బాకి ఇంత అంత ఇచ్చారు కొత్తగా మళ్ళీ ఒక 32 కోట్లు ఇస్తే 32 కోట్లు ఇస్తే ఇప్పుడు నేను చెప్పిన 3 పనులు అయినాయి 3 పనులకు 32 కోట్లు కావాలి ఏంది నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంక్ అంతకుముందు కూడా మీరు చూసారు టీఆర్ నగర్లో కూడా పెద్ద మోర్లు కట్టలే కానీ నేను మీరు రాకముందే కట్టించిపెట్టి అంటే ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు ఎట్లా తేవాలనేది రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నాకు బాగా తెలుసు ఆనాడు కాలువలు తవ్వినాడే కాలువల మంత్రి మా ఇంటికి సంబంధించిన కాలువల మంత్రి అప్పుడు కెనాలు తగ్గిన కాబట్టి
ఒకటొకటి చేస్తూ ఉన్నాం. ఎన్ని చేసినా తక్కువనే ఉంటాయి. జైతాల కాడ కూడా ఇంకా తక్కువనే ఉంటాయి. కాబట్టి అన్నిటికన్నా ఒక్కనాడు రావు. అతి ముఖ్యమైన కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మీ 520 ఇండ్లు ఎంత పెద్ద సమస్య. ఆడ బోర్డు మీద ఏమున్నది, 100 ఫీట్ల దాత ఆడ తవ్వించినట్టున్నది. కరెంట్ స్తంభాలు కనబడుతున్నాయి. ఇప్పుడు అడ్డం వచ్చిండు, గొడవ పెట్టిండు. నేను అప్పటికెళ్ళి తల్లాడుతున్నా, కానీ కాయిదం లేదు. ఇప్పుడు ఈ నీళ్ళు ఎటు పోవాలి? నాదలేమో అటున్నది, ఆడేమో అడ్డం గొడవ పెట్టాడు. అంటే మీకోసం నేను ఎంత పోరాడుతున్నా, ఎన్నిసార్లు అధికారులను తెచ్చినా మీరు చూసారు. ఇంకా ఉన్నది పోరాడేది. దానికోసం సంపు కట్టి దాన్ని మళ్ళీ మోటార్ పెట్టి నీళ్ళు ఎత్తుకోసే పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చింది. అవి కూడా ఏమంటే చేద్దాం. ఇప్పుడు రాజకీయం కాదు, ఎందుకంటే ఓట్లు లేవు, ఏమి లేవు, గెలిపించారు. నేను ఉంటాం మీ మధ్యలోగా, ఎటు పోయేది లేదు. విన్నారా? కాబట్టి అట్లాంటి సమస్యలు మీకు తెలియని ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు ఎటు పోవాలి? నదలు గట్టు ఆడ కూడా పెట్టిండు. అరే మరి గట్టెందుకు పెట్టిండ్రు అంటే, మీరు ఆడ శిలాపలకం మీద నేను 100 ఫీట్ల తవ్వించిన అని చెప్పి ఒకటి పెట్టిండు. ఆ జాగ తీసుకోకుండా పెట్టిండు. ఇప్పుడేమో కాగితం లేదు, పత్రం లేదు. అప్పటి నాయకులు, అప్పుడు అధికారులను ఇప్పుడు నేను ఏమని మాట్లాడాలి? కాబట్టి నా వంతుగా ఉన్న దాంట్లో ఇట్లాంటి కష్టమైన సమస్యల్లో మీ సహకారం ఉండాలి. వాటిని తప్పకోసారి మేము ధర్నా చేసినాం, పోలీసు వాళ్ళు వస్తారని చెప్పే పరిస్థితి లేకుండా నేను గట్లనే చేసుకుంటూ కూర్చోవస్తుండే. నాకేం పని ఉండేనా? ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ఆ నీళ్ళతో తిట్లు పడేది 2-3 నన్ను అదొకటితో అనగా మీరు చూసారు కదా. నా ఇంటికి కూడా వచ్చారు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి దగ్గరికైనావు, ఇండ్ల మంత్రి దగ్గరికైనావు అని చెప్పి నా ఇంటికి కూడా లొల్లి చేశారు కదా. మరి మీకోసం నేను చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే ఇది ప్రధానమైన సమస్య. చేస్తున్నప్పుడు మీ సహకారం ఉండాలి. వాళ్ళు పోదాంపా కూర్చుందాంపా అనగానే మీరు తొందర పడకుండా మనం మున్సిపాలిటీలో కలిపినాం. మీకు అది ఇబ్బంది ఉంటే 9 తారీఖు తర్వాత మున్సిపాలిటీ కోరు ఇప్పటికైనా పోరు చేస్తున్నారు. ఇక మొన్నటి దాకా చైర్మన్ గారు భర్త కావచ్చు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అంతా మీరు అంతా వీళ్ళ వాడకట్లకి వెళ్ళి వచ్చిన కదా. మీకు ఏది ఉన్నా కానీ ఉంటారు. మీరే వాడకట్టుకి వెళ్ళి వచ్చినమ్మా? చూసినావా? మీరే వాడకట్టు వాడి నుంచి బాగా మంది వచ్చింది సార్ ఇక్కడికి. 38 ఉన్నాడా? ఉన్నావా మహేష్? ఇవాడేనా? కాబట్టి మీకోసం వీళ్ళందరూ ఉంటారు. 4వ వాడు ఎవరు లేరా? కనబడరా? ఉన్నాడా? 1వ వాడు. ఈ రకంగా మేము అందరం కూడా అందుబాటులో ఉంటాం. ఒక్క 9-10 రోజులు ఒక్కటి ఎండాకాలం సమస్యలు ఉంటాయి. ఇంతకుముందు మేము రక్షించుకుంటున్నాం అంటే తప్పకుండా ఇవి ప్రజల పైసలు తీసుకొచ్చి మనం పెట్టినాం. ఇది ఎవ్వడు ఖరాబ్ చేసినా మీ పైసలు ఖరాబ్ చేసినట్టే, మన పైసలు ఖరాబ్ చేసినట్టే. సర్కారు అంటే ఓలో కాదు, మనమే. కాబట్టి దీన్ని మంచిగా కాపాడుకుందాం. ఇదే సందర్భంలో నేను దైవభక్తుని ముక్త మా బుజ్జిబాయి తను మసీద్ కొత్తాడు. ఇంకో ఇళ్ళలో క్రైస్తవులు కూడా పోయేటోళ్ళు ఉంటారు. అందరూ వస్తారు. ఇళ్ళలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు అన్ని సౌలభ్యాలు చేస్తూనే ఉంటారు. తప్పకుండా చేద్దాం. కానీ దయచేసి ఇక్కడ చిన్న గుడి నిర్మించుకొని ఎక్కడికక్కడ మళ్ళీ గాడో తెలిసింది ఆడ. ఇప్పుడు మీరు ఇక్కడ పేరు పెట్టేసారు, ఇంకొకటి ఇంకో పేరు. ఇట్లా కాదు. దానికి పేరు పెట్టాలంటే మన మున్సిపల్ తీర్మానం కావాలి. విన్నారా? ఏదో యువజన సంఘం, మహిళా సంఘం అని అట్లా పెట్టుకోవచ్చు. రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. కానీ కాలనీకే పేర్లు పెడతా అంటే మంచిది కాదు. మళ్ళీ ఏదవుతుంది. దయచేసి ఏంటనే రిక్వెస్ట్ చేసేది. అన్ని విధాలు మీకు అందంగా ఉంటాం. విన్నారా? ఆ గుడి కట్టించిన వాళ్ళు కూడా అంత కమలాకర్రావు గారు నాకు అన్ననే అవుతాడు. ఇదే నూకపల్లి రావణపేట. విన్నారా? ఇంట్లో కూడా 20 ఎకరాల భూమి అలా పాలనలో పోయింది తిరుపతిరావు గారు. విన్నారా? కాబట్టి ఒక్కటొక్కటి తప్పకుండా చేసుకుందాం. ఒక్క గుడే కాదు, మీకేం కావాలి? బడి కావద్దా? దవాఖాన కావద్దా? బస్సు కావద్దా? రోడ్లు కావద్దా? ఇంకా పోలీస్ స్టేషన్ కావద్దా? అంగన్వాడీ కావాలా? మహిళా సంఘం కావాలా? ఇంతకుముందు ఫ్యాక్టరీల దాకా వీడు మనవాడు తప్పక కావాలి. అది కూడా ముఖ్యమంత్రి గారు మహిళలను కూడా నేను స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తా, నిధులు ఇస్తా అని పదే చెప్తున్నారు. చేస్తారు కూడా. మనం దీనికి కేంద్ర సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే ఢిల్లీకి పోయినా మన పైసలైనా. అందుకే ఎంపీ సాబులు కలిసి వచ్చిన. మొన్న జైత్యాల పట్టణానికి 38 కోట్ల రూపాయలు నీళ్ళకి వచ్చినాయి. అందులో 60 పైసలు ఢిల్లీ పైసలు, 40 పైసలు మన రాష్ట్రం. 60 కూడా మనం కట్టే ట్యాక్స్లకి వెళ్ళి ఉంటాయి. కానీ ఏదున్నా కానీ వస్తున్నాయి ఆడికెళ్ళి. మీకు నీళ్లకు రేపటి నాడు ఇక్కడ పైప్ లైన్ లేదన్నది ఉండదు. కొద్దిగా వెనుక ముందు మా సయ్యద్ భాయ్ ఉన్నాడు, ఎడ రాకుండా చెప్పు. క్రాంతి ఉంటాడు, ఎడ రాకుండా చెప్పు.
అవసరం పడితే ఈ వారం 10 రోజులు నేను ఇక్కడ ఉంటా. ఇక ఇంతకుముందు చెప్పాడు మా సుమనే నల్లలు ఇప్పుతుండని. ఇన్ని రోజులు ఏంటంటే ఇది ఇంతకుముందు చెప్పాడు గర్ఖానా కాటుకన్నట్టు. ఇది దుంకపల్లిలో పట్టించుకోలే, ఇదో గ్రామ పంచాయతీ కాదు, ఓ మున్సిపాలిటీ కాదు. 500 ఇల్లు కట్టి దగ్గర 2 ఏళ్ళ 2008 అంటే 15 ఏళ్ళు అయింది, 16 సంవత్సరం పాపం కట్టబడి కట్టుకున్నారు. ఇంకా సాయం మొండి కూడా లేకపోతే అందుకే నరేంద్ర ఎంత కట్టబడ్డాడు ఇదొరదంగా నా షోలు ఊదిపోయాడు. ఇక చెత్తలు పట్టుకోవాల్సిన బాధ ఏంటి చెప్పు. కాబట్టి అప్పుడు జరిగిందేదో జరిగింది, ఇప్పుడు తప్పకుండా చేద్దాం.